యుద్ధానికి వెళ్ళిన ఒక యవనస్తుని తల్లిదండ్రులు యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంతో ఆశతో యుద్ధాన్ని గురించి, వార్త గురించి, వారి కుమారుని యొక్క క్షేమాన్ని గురించిన వార్త కొరకు వాళ్ళు వేచి ఉంటారు. యుద్ధం ఆగిపోయిందని, వారి కుమారుడు బ్రతికి ఉన్నాడని, యుద్ధంలో గెలిచారని వార్త రాగానే తల్లిదండ్రులకు సంతోషాన్ని చూడాలి. ఆ వార్తను వారు ఎంతో మంచి వార్తగా, ఒక శుభవార్తగా వారు భావించి వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. అలాగే ఆపరేషన్కు వెళ్ళిన ఆ వ్యక్తి యొక్క బంధువులు బయట, ఆపరేషన్ థియేటర్ బయట నిలబడి డాక్టర్ కొరకు వేచి ఉన్నప్పుడు డాక్టర్ బయటికి వచ్చి వారిని చూసి నవ్వి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని చెప్తే వారి ముఖంలో ఉండే ఆ సంతోషం, ఆ ఆనందాన్ని మనం ఒక్కసారి ఊహించుకుందాం. ఒక వ్యక్తి బ్రతికాడని, ఒకరు ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఒకరికి ఉద్యోగం వచ్చిందని, ఒకరికి కాలేజీలో సీట్ వచ్చిందని, ఒకరికి పెళ్ళవుతుందని, ఇహలోకపు ఇలాంటి వార్తలే మనకు శుభవార్తలైతే యేసు ప్రభు రాకడ మనుషులు ప్రకటించకముందు దేవుడే ఆయన దేవదూతను పంపించి బెత్లెహేమ్ అనే చిన్న గ్రామంలో కొంతమంది గొర్రెల కాపరులు వారి గొర్రెలను వారు రాత్రిపూట వారు కాయిచుండగా దేవదూత వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయవచ్చున్నాను. మీ కొరకు దావీదు పట్టణమందు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇదే మీకు ఆనవాలు. ఒక బిడ్డ పొత్తిగుడలతో చుట్టబడి ఉంట మీరు చూస్తారు అని వారు చెప్పగా, పరలోకం నుంచి దూత సైన్య సమూహం వచ్చి, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయన ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అని వారు పాట పాడారు. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో మనం ఈ సంఘటన చూస్తాం. అయితే ఈ వార్త అందిన, ఈ సువార్త, ఈ మంచి వార్త అందిన ఈ గొల్లలు లేచి వాళ్ళు ఆ విషయాన్ని చూడటానికి, ఆ రక్షకుని కనుక్కోవటానికి వాళ్ళు వెళతారు. చూసి ప్రభువుని వారు ఆరాధించి ఊరంతటికి ఆ వార్తను తెలియజేస్తారు. గొల్లలకు సువార్త అందింది. గొల్లలకు ఒక సూచన ఇవ్వబడింది. అలాగే గొల్లలు వెళ్ళి రక్షకుని వాళ్ళు కనుగొన్నారు, ఆరాధించారు, చూచారు. ఆ గొల్లలు వెళ్ళి ఊరంతా కూడా ఆ సువార్తను, రక్షకుని యొక్క రాకడ యొక్క సువార్తను ఊరంతటికీ ప్రకటించారు. ఈ క్రిస్మస్ సమయంలో మీరు, నేను చేయవలసిన పని ఏమిటంటే, ఆ రక్షకుని మనం ఎరిగి ఉండాలి, కనుగొనాలి. ఆ రక్షకుని మనం ఆరాధించాలి. ఆ రక్షకుని గురించి మనం ఊరంతటికీ, మన రాష్ట్రం అంతటికీ, మన దేశం అంతటికీ, ప్రపంచం అంతటికీ, బూదిగంతముల వరకు మనం ఆ సువార్తను ప్రకటించాలి. ఆ పని మీరు చేస్తున్నారా అని ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. గొర్రెల కాపరులకు ఎందుకు దేవుడు ఈ సంతోషకరమైన వార్తను అందచేయాలి? గొర్రెలకే ఎందుకు? పరిసయ్యులకు ఎందుకు కాదు? హేరోదుకి ఎందుకు కాదు? లేకపోతే ఇశ్రాయేలులో ప్రతి జనానికి ఆ సువార్తని ఎందుకు దేవదూత చెప్పలేదు అని ప్రశ్నిస్తుంటారు. సహోదర సహోదరి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో చదివితే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని శాస్త్రులు ఆ మాట చదివి ఏమంటారంటే, బెత్లెహేమా, నువ్వు యూదా పట్టణాల్లో అన్నిటికన్నా చిన్నదానివైన నీ నుంచి ఇశ్రాయేలులకు కాపరి వస్తాడు అని. ఫ్రమ్ యూ విల్ కమ్ అ రూలర్ హూ విల్ షెపర్డ్ మై పీపుల్ ఇజ్రాయెల్. యేసు ప్రభు మంచి కాపరి అని, ఒక కాపరి జన్మించాడని గొర్రెల కాపరులకు తెలియజేయబడిందండి. ఆయన గొర్రెల మంచి కాపరి, ఆయన గొర్రెల ప్రధాన కాపరి, ఆయన గొర్రెలకు ముఖ్య కాపరి, ప్రాణం పెట్టిన కాపరి కనుక గొర్రెల కాపరులకు ఆ వార్త వచ్చింది. రెండవ కారణం ఏమి కావచ్చు అంటే,
యేసు ప్రభు ఎదిగి ఆయన ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేయక మునుపు ఆయన వెళ్తూ ఉంటే బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభుని చూస్తూ ఏమంటాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అంటాడు. యేసు ప్రభు దేవుని యొక్క గొర్రెపిల్ల అని. ఒక గొర్రెపిల్ల పుడితే ముందు గొర్రెల కాపరికే తెలియాలి కదా, గొర్రెల కాపరులకే అందుకే తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను నేను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 7వ వచనం, ఒక గొర్రె తన బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉండినట్లు యేసు ప్రభు కూడా ఆయన దేవుని గొర్రెపిల్లగా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అయితే వధింపబడిన ఒక గొర్రెపిల్ల సింహాసనం మధ్యలో నిలబడినట్టు నేను చూస్తున్నాను అని అంటాడు యోహాను. చూడండి, యేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల అని మనం యెషయా గ్రంథం 53:7లో చూసాం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూసాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చూసాం. గొర్రెపిల్ల పుట్టినందుకు గొర్రెల కాపరులకు ఆ వార్త ముందు తెలిసింది. మూడవ కారణం ఏమి కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి వృత్తి ఏమిటి? వాళ్ళు చూడండి, డేరాల్లో ఉన్నప్పటికీ వారు వ్యవసాయదారులు కాదు, లేకపోతే ఏదో వ్యాపారం చేసేవారు కాదు, లేకపోతే ఏదో ఉద్యోగం చేసుకునేవారు కాదు. వీళ్ళు గొర్రెల కాపరులు. ఫరో ముందు యాకోబు నిలబడి ఏమంటాడంటే, అయ్యా నీ వృత్తి ఏమిటి అంటే, యాకోబు అంటాడు, మేము గొర్రెల కాపరులం అని అంటాడు. ఈ గొర్రెల కాపరు నుంచి వచ్చిన ఈ కుటుంబం నుంచే వచ్చింది ఇశ్రాయేలీలు. 12 గోత్రాల మంది. ఈ 12 గోత్రాలు గొర్రెల కాపరులు. ఈ గొర్రెల కాపరులనే ఒక పెద్ద దేశంగా ఐగుప్తులో ప్రభువు చేసి వారిని బయటికి తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలుగా ఆయన స్థాపిస్తాడు. అందుకే గొర్రెల కాపరులకు ముందొచ్చింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటుందంటే, ఆయన వారి యొద్దకు ఆయన వచ్చాడని, వారు ఆయన్ని తృణీకరించారు. హీ కేమ్ టు హిస్ ఓన్ అండ్ దే రిజెక్టెడ్ హిమ్ అని ఉంటుంది. దే రిసీవ్డ్ హిమ్ నాట్. ఆయన గొర్రెల కాపరులు కుటుంబాల్లో పుట్టి, అందుకే దావీదు కూడా ఒక గొర్రెల కాపరిగా ఉండేవాడు. ముందు రాజైనా కూడా గొర్రెల దొడ్డి నుంచి ఆయన లేవనెత్తి ఒక రాజుగా ప్రభువు చేశాడు. అదే వంశావళిలో ఒక గొర్రెల కాపరిగా యేసు ప్రభు జన్మించినందుకు, గొర్రెల కాపరుల కుటుంబాల్లో పుట్టినందుకు గొర్రెల కాపరులకు వార్త తెలిసిందని మూడో కారణం అనుకుంటారు. నాలుగో కారణం, వారి గొర్రెల కాపరులు అతి సామాన్యులు. చదువు లేనివారు, విద్య లేనివారు, జ్ఞానం లేనివారని లోకం అనుకుంటుంది. చాలా తక్కువ వారని, గొర్రెలను కాసుకునేవారని లెక్క కూడా చేయలేరని. సమూయేలు బెత్లెహేముకు వెళ్ళినప్పుడు యెష్షయి కుమారులందరినీ పిలవమంటే యెష్షయి వారి చిన్న కుమారుడైన దావీదును పిలవడు. ఒక ప్రవక్త ఇంటికి వస్తే నీ కుమారులందరినీ పిలవమంటే చిన్నవాడిని గొర్రెల కాపరిని ఆయన పక్కన పెట్టాడు. చూడండి, అంటే గొర్రెల కాపరు అతి సామాన్యులు, ఆర్ లో పీపుల్, లోలీ పీపుల్, హంబుల్ పీపుల్. అలాంటి వారి కొరకు ఆ సువార్తను ఆయన తెలియజేశాడు. ఈ 4 కారణాలు ఎందుకు గొర్రెల కాపర్లకే ఈ వార్త తెలియజేసి ఉండాలి. దేవదూత వచ్చి మొదటిగా, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మీకు తెలియజేస్తున్నాను అని చెప్పాడండి. మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈరోజు ప్రభువు మీతో చెప్తున్న మాట కూడా అదే. మీకు మంచి వార్తను, ఒక శుభవార్తను, ఒక సువార్తను ఈరోజు తెలియజేస్తున్నాను. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడండి. నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభు జన్మించింది నీ కొరకు, నా కొరకే. ఆయన సొంతగా ఏదో కొన్ని రోజులు జీవించి బ్రతికి వెళ్ళిపోదామని ఆయన జన్మించలేదు. ఆయన జన్మించిన ఉద్దేశం, ఆయన దేవుని రూపంలో ఉండి కూడా మనుష్య రూపాన్ని ఆయన దాల్చాడని, దాసుని రూపాన్ని ఆయన దాల్చాడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదివితే మనం అర్థం చేసుకుంటాం. దేవుడే మనిషి అయ్యాడు, మనిషి రూపాన్ని ధరించాడు. ఎందుకంటే మనల్ని రక్షించటానికి. అదే సువార్త.
యేసుప్రభు ఎందుకు భూలోకానికి వచ్చాడు అని చాలామంది ప్రశ్న అడుగుతారు. యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో ఇలా అన్నాడు, నేను పాపులను పిలువవచ్చి తిని అని అంటాడు, నీతిమంతులను పిలువరాలేదు అని అంటాడు. పాపులను పిలవడానికి వచ్చానంటాడు. సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్, ఐ హ్యావ్ కమ్ టు కాల్ సిన్నర్స్ ఆన్ టు రిపెంటెన్స్ అని అంటాడు. పాపులను ఆయన పిలవడానికి వచ్చాడంట. అది మొదటి కారణం. రెండవ కారణం, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో యేసుప్రభు ఏమన్నాడంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని ఆ యేసుప్రభు మాటలండి. సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ టు సీక్ అండ్ సేవ్ దాట్ విచ్ ఈజ్ లాస్ట్ అని అంటాడు. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 19:10. అది రెండవ కారణం. నశించిన దాన్ని వెతికి ఆయన రక్షించుకోవడానికి. మనకు రక్షణ చాలా అవసరం, అందుకే వచ్చాడు ఆయన. మరి యోహాను 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఏముందంటే, మనుష్య కుమారుడు పాపాన్ని తీసివేయటానికి ప్రత్యక్షమయ్యాడు అని మరి యోహాను 3వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది. అది మూడవ కారణం. నాలుగవ కారణం, సాతాను యొక్క క్రియలను ఆయన నశింపచేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడని మొదటి యోహాను 3వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడి ఉంది. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. మన గొప్ప అవసరత చదువు అయితే ఆయన ఒక బోధకుడిగా పుట్టి ఉండేవాడు. మన యొక్క గొప్ప అవసరత ఒక ఆరోగ్యం అయితే ఆయన ఒక డాక్టర్గా పుట్టి ఉండేవాడు. మన గొప్ప అవసరత డబ్బులు అయితే డబ్బులు ఇచ్చేవాడిగా, ఉద్యోగం ఇచ్చేవాడిగా ఆయన పుట్టిండేవాడు. మనందరికీ గొప్ప అవసరత ఏమిటంటే, మన పాపముల నుంచి విమోచించి రక్షించే రక్షకుడు మనకు కావాలి. ఏ మతాలైనా చూడండి, గురువులు ఉండవచ్చు, దేవుళ్ళు అనేవాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ పాపం నుంచి రక్షించగలిగిన పరిశుద్ధుడు ఎక్కడ దొరకడండి. యేసు ప్రభు ఒక్కడు మాత్రమే నరరూపధారి అయి దేవుడే మానవుడిగా వచ్చి పరిశుద్ధ జీవితాన్ని జీవించి పాపులను రక్షించడానికి, వారి పాపాన్ని వారి నుంచి తీసివేయటానికి శిలువ మరణాన్ని మరణించాడండి. ఒక్కరు చెప్తాను, మీరు వినండి. ఒక తండ్రి ఉండేవాడంట. ఆ తండ్రికి 2 కుమారులు ఉండేవాళ్ళు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. ఈ తండ్రి వృద్ధుడు అయిపోతున్నప్పుడు పిల్లలు పెద్దగా అవుతున్నారు. వారికి చెప్పాడంట, అన్నకు చెప్పాడంట, వరే మీ తమ్ముడిని నువ్వు ఎలాగైనా చదివించాలి, పెద్దగా చేయాలి, వాడిని చూసుకోవాలి, ఇది నాకు ప్రమాణం చేస్తావా అని ఒట్టు పెట్టించుకున్నాడంట. అయితే పెద్ద కొడుకు ఎంతో నాన్న చనిపోతున్నప్పుడు నేను తమ్ముడిని చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ప్రమాణం చేసిన తర్వాత తండ్రి చనిపోతాడు. వీళ్ళిద్దరు ఎదుగుతూ ఉంటారు. పెద్ద కొడుకు ఏమో బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ, ఒక అడ్వకేట్గా ఉద్యోగం చేస్తూ, ఒక లాయర్గా ఉద్యోగం చేస్తూ, ఒక జడ్జ్ అవుతాడండి. చిన్నవాడైతే చదువుకోకుండా, అన్న చదివించాలనుకున్నా చదువుకోకుండా, కాలేజీకి వెళ్లకుండా, ఫ్రెండ్స్తో తిరిగి తాగుబోతాయి, అలాగే ఒక దొంగ అయ్యి బ్యాంకులు దోచుకునే గజ దొంగ అయ్యాడంట. ఒకరోజు బ్యాంకు దోచుకుంటా ఉంటే ఒక సెక్యూరిటీ గార్డ్ అడ్డం వస్తే వాడిని కాల్చి చంపేస్తే పోలీసులు పట్టుకుంటారు. ఆయన పట్టుకున్నప్పుడు కోర్టుకు తీసుకొస్తూ ఉంటే ఆ తమ్ముడికి గుర్తొస్తుంది, నా అన్నే ఇప్పుడు జడ్జ్ అని గుర్తొచ్చినప్పుడు ఎంతో ఆనందిస్తాడు. నాకు ఎలాగైనా మా అన్న మా తండ్రికి ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకొని నన్ను వదిలేస్తాడులే అనుకొని కోర్టుకు వెళ్తూ ఉన్నాడు తమ్ముడు. పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటే తమ్ముడు అక్కడ జడ్జి ఎదుట నిలబడినప్పుడు సాక్షులు వచ్చి వారి సాక్ష్యం చెప్పినప్పుడు వీడు నరహత్య చేశాడని అన్న తమ్ముడిని చూసి చట్టాన్ని పక్కకు పెట్టలేక చట్టాన్ని నెరవేర్చడానికి ఏమన్నాడంటే, నరహత్య చేసినందుకు వీరికి ఉరిశిక్ష వేయాలి అని తమ్ముడి గురించి చెప్తే తమ్ముడికి ఎంతో కోపం వస్తుంది. అన్న మీద అరుస్తాడు. ఏమని అరుస్తాడు? నువ్వు తండ్రికి ఇచ్చిన మాట మర్చిపోయావా? నువ్వు నాన్నకి చెప్పిన మాట మర్చిపోయావా? నన్ను మరణానికి
ఉరికమ్మానికి అప్పచెప్తావా అని అరిచినా కూడా పోలీసు వాళ్ళు పట్టుకొని జైలుకి తీసుకొని పోతారు. పోయిన తర్వాత అన్న హృదయంలో ఎంతో ఆవేదన, ఆందోళన. నేను తండ్రికి ఇచ్చిన మాటని ఎలా నెరవేర్చాలి అని ఆ జైలు అధికారుల దగ్గర వెళ్ళి కనుక్కుంటాడు, ఎప్పుడు ఉరి తీస్తారు అని. అంటే 2 రోజుల్లో ఉరి తీస్తాం ఆయన్ని అని వాళ్ళు జైలు అధికారులు చెప్పినప్పుడు, ఆయన ఉరి తీయకముందు రోజు రాత్రి అన్న ఆ జైలుకి వెళ్ళి, నేను ఫలానా వ్యక్తిని చూడాలని నేను తమ్ముడి దగ్గరికి వెళ్తే తమ్ముడు అన్నను చూసి ఎంత కోప్పడతాడు. కోపడినా అన్న అంటాడు, నేను తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అంటే తమ్ముడు అంటాడు, ఇప్పుడు ఎట్లా నిలబెట్టుకుంటావు, నన్ను మరణానికి అప్పచెప్పావు కదా నువ్వు అని అంటే అన్న అంటాడు, ఆ జైల్లో సెల్లోకి వెళ్ళి ఈ ప్రిజన్ క్లోత్స్ నువ్వు వేసుకున్న ఆ బట్టలు నాకు ఇచ్చేసాయి, నా వస్త్రాలు నువ్వు తీసుకో, నా బట్టలు నువ్వు వేసుకో, నేను నీ కొరకు నీకు బదులుగా మరణిస్తాను, అలా నేను తండ్రికి ఇచ్చిన మాటను నేను నెరవేరుస్తాను అని తన వస్త్రాలు తమ్ముడికి ఇస్తాడు. తమ్ముడి వస్త్రాలు వేసుకొని నువ్వు ఎవరితో మాట్లాడకుండా బయటికి వెళ్ళిపో అన్నప్పుడు తమ్ముడు అన్న వస్త్రాలు వేసుకొని మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాడు. అన్న తమ్ముని స్థానంలో మరుసటి రోజు ఆయన ఉరి తీసే సమయం వచ్చింది. ఆయన తీసుకొని వస్తారు ఉరికమ్మం దగ్గరికి. ఉరికమ్మం దగ్గర చూస్తూ ఉంటాడు, ఎక్కడైనా వారి తమ్ముడు కనపడతాడేమో అని. అన్న తమ్ముడికి బదులుగా తమ్ముడు చేసిన ఆ నరహత్యకు అన్న చనిపోతూ ఉరికమ్మం దగ్గర చూస్తున్నాడు. ఇటు అటు మనుషుల వైపు చూస్తుంటే మూలకి కూడా దూరంగా ఉండి వాళ్ళ తమ్ముడు చూస్తున్నాడు దాక్కొని. అన్న తనకు బదులుగా చనిపోతున్నాడు, తను చేసిన పాపం కొరకు చనిపోతున్నాడు అని ఏడుస్తాడు. తమ్ముడు హృదయాన్ని మార్చుకుంటాడు. నేను ఇంకా దొంగతనం ఎప్పుడు చేయను, ఎవరికి ఏ హాని చేయను, నా జీవితాన్ని మార్చుకుంటానని ఆయన ఏం చేస్తాడో తెలుసా? అన్న చనిపోగానే మనం మనసు మార్చుకుంటాడు. అలాగే ఈ కథ ఎందుకు చెప్పానంటే, మన పరలోకపు తండ్రి, మన పెద్దన్న యేసు ప్రభు, ఆ రెండో వాడు, ఆ చిన్న తమ్ముడు ఎవరో కాదు, నువ్వు నేనే. మన కొరకు ఆయన న్యాయాధిపతి. మనం అందరం పాపం చేస్తామని, పాపానికి వచ్చే జీతం మరణమని ఆయనకి తెలిసి కూడా ఆయన మనకు బదులుగా మరణించడానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి నీ పాపం నా పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా సిలువలో ఆయన మరణించాడు. ఆ మరణము ద్వారా, అయ్యా నువ్వు నా కొరకు మరణించావు, నా పాపముల కొరకు నువ్వు మరణించావు అని మనం ఒప్పుకుంటే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 9 నుంచి 13వ వచనం వరకు మీరు చదవండి. ఒకరు హృదయంలో విశ్వసించి వాడు నీతిమంతుడుగా తీర్చబడతాడని, నోటితో ఒప్పుకొని రక్షింపబడతాడని, ప్రార్థన చేయు ప్రతి వారు రక్షింపబడుదురని. మీరు ఈరోజు మీ హృదయంలో నా కొరకు యేసు ప్రభు మరణించడానికే పుట్టాడని, ఆయన నా కొరకు మరణించాడని, నా పాపముల కొరకు ఆయన మరణించాడని, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని మీరు హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే మీరు రక్షణ పొందిన వారవుతారు. అదే క్రిస్మస్ యొక్క మంచి వార్త, సువార్త. అంటే గొర్రెలకు అది తెలియజేయగానే వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. చూడండి, ఇంత మంచి వార్త. మోక్షం, పరలోకం ప్రభు మీకు ఉచితంగా ఇస్తాడు. యేసు ప్రభువును మీరు అంగీకరిస్తే, యేసు ప్రభువును మీ హృదయంలోకి చేర్చుకుంటే, యేసు ప్రభువును మీరు ఆహ్వానిస్తే ఆ పని మీరు చేస్తున్నారా? రెండవదిగా, ఈ దేవదూత వచ్చి గొర్రెల కాపరులకు, మీరొక పుట్టిన బిడ్డను చూస్తారు, ఆ బిడ్డకు పొత్తిగుడలతో చుట్టబడి ఉంటాడు అని దేవదూత ఈ గొర్రెల కాపరులతో చెప్పారు. ఇదే మీకు సూచన అని దేవదూత ఈ గొర్రెల కాపరులకు చెప్పాడండి. చూడండి, రక్షకుని గుర్తుపట్టడానికి వారికి సూచనలు ఇచ్చాడు. సహోదరా, సహోదరి, యేసు ప్రభు రక్షకుడని ఎన్నో సూచనలు ఉన్నాయి. మీరు లోకాన్ని చూడండి, సృష్టిని చూడండి, ఏ గ్రంథమైనా చదవండి,
ఈ రక్షకునికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు మనం గమనించాలి. జ్ఞానులేమో సూర్యచంద్ర నక్షత్రాలను వారు అర్థం చేసుకొని వాటి గమనమంతా కూడా అర్థం చేసుకునేవారు. వీళ్ళు ఒక నక్షత్రం పుట్టిందని వారు జ్ఞాపకం చేసుకున్నారు. చూసి ఈ నక్షత్రం ఒక రాజుది, ఒక రాజు పుట్టినందుకు ఈ నక్షత్రం పుట్టిందని. చాలామంది ఈ ప్రశ్న అడుగుతారండి. ఓ, బైబిల్ ఆస్ట్రాలజీని కరెక్ట్ అంటుంది కదా, నక్షత్రం పుట్టింది కదా యేసు ప్రభు కన్నా ముందు అని అంటారు. కాదండి, యేసు ప్రభు పుట్టిన తర్వాత నక్షత్రం పుట్టింది. ఒక నక్షత్రం ఒక జన్మ యొక్క ఆ జన్మను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ద స్టార్ డిడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద బర్త్ ఆఫ్ జీసస్, బట్ ఇట్ ఈస్ జీసస్ బర్త్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద బర్త్ ఆఫ్ ద స్టార్. ఈ నక్షత్రం ఎందుకు పుట్టిందంటే యేసు ప్రభు పుట్టినందుకు పుట్టింది. ఈ యేసు ప్రభువును చూపించడానికి ఆ నక్షత్రం పుట్టింది. సర్వ సృష్టి అంతా కూడా, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో ఏముందంటే, ఫర్ ద ఇన్విజిబుల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, హిస్ ఇటర్నల్ పవర్ అండ్ హిస్ డివైన్ నేచర్ కెన్ బి క్లియర్లీ పర్సీవ్డ్ త్రూ ద థింగ్స్ దట్ హ్యావ్ బీన్ మేడ్, సో మ్యాన్ ఈజ్ వితౌట్ ఎక్స్క్యూజ్. అంటే ఆయన దైవశక్తి, ఆయన స్వభావం ఏమిటో, ఆయన గుణలక్షణాలు ఏమిటో మన సృష్టి అంతటిని బట్టి మనం తెలుసుకోవచ్చంట. సృష్టికర్త ఎవరో సృష్టిని చూసి మనం తెలుసుకోవచ్చు. ఎన్నో సూచనలు ఉన్నాయి. ఒక సహోదరుడు, నాకు తెలిసిన వ్యక్తి ఇలా అన్నాడు, మీరు వేదాలు చదివినా కూడా అండి, ప్రజాపతి ఎవరో, రక్షకుడు ఎవరో కనుక్కోవచ్చు. ఆ రక్షకుడు కన్యక గర్భంలో పుడతాడని, ఆ రక్షకుడు పాపం లేకుండా జీవిస్తాడని, ఆ రక్షకుడు రక్తాన్ని కారుస్తాడని, ఆ రక్షకుడు ఒక చెట్టు మీద మరణిస్తాడని, ఆ రక్షకుడు ఆ మరణము ద్వారా ఆ ప్రజాపతి ఆయన ప్రజలను ఆయన రక్షిస్తాడని, మరణాన్ని గెలిచి తిరిగి లేస్తాడని, మరణాన్ని మృంగివేస్తాడని, ఇవన్నీ కూడా ప్రజాపతి గురించి వేరే గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయా? మీకు సూచనలు ఎన్నో ఇవ్వబడ్డాయి. ఆ సూచనలు మీరు చూస్తున్నారా? చూడండి, ఈ గొర్రెలకు సూచన దొరికింది. పొత్తిగుడలతో చుట్టబడిన ఒక బిడ్డ, అప్పుడే జన్మించిన బిడ్డ కొరకు వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఆ ఊరిలో ఎంతోమంది అప్పుడే పుట్టిన పిల్లలు ఉండొచ్చు, కానీ పొత్తిగుడలతో చుట్టబడిన ఒకే బిడ్డ ఉన్నాడు అని దేవదూత చెప్పినప్పుడు వెళ్ళి వాళ్ళు చూశారండి. చూడండి, ఆ పొత్తిగుడలతో చుట్టబడ్డం కూడా, ఓ పశువుల చాలలో పుట్టడం కూడా, యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడో. ఓ దేవుని గొర్రెపిల్ల అని, ఆ గొర్రెపిల్లగా ఆయన పశువుల చాలలో పుట్టాడు. ఎంత సామాన్యమైన జన్మ అంటే, గొర్రెల కాపరులు కూడా వచ్చి చూడగలిగిన ఆ జన్మండి. ఎన్నో సూచనలు మీకు ఇస్తున్నాడు ప్రభు. ఆ సూచనలు మీరు చూస్తున్నారా? జ్ఞానులైతే ఆ నక్షత్రాన్ని చూసి వారు 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు వాళ్ళు వెంబడించి రక్షకుని వాళ్ళు కనుక్కున్నారు. చాలామందికి ఆ తృష్ణ ఉండదు. నేను ప్రభువుని చూడాలి, ప్రభువుని కలుసుకోవాలని. సుందర్ సింగ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. యవన ప్రాయంలోనే 13వ సంవత్సరంలో తన తల్లి ఒక సిక్ కుటుంబంలో పుట్టాడు. సర్దార్ పంజాబ్లో పుట్టాడు. పంజాబ్లో పుట్టినందుకు ఆ పంజాబీస్కి సిక్కులకు చాలామంది గురువులు ఉంటారు. తన తల్లి ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లేదంట. ఆయన అనేవాడంట, నేను దేవుణ్ణి కలవాలి అని ఆయనకు తృష్ణ ఉండేదంట. అడిగాడంట, నేను దేవుని కలవాలయ్యా, ఏం చేయాలి దేవుని కలవాలంటే? అంటే వాళ్ళు అన్నారంటే, నువ్వు చిన్న పిల్లోడివి, ఇంకా నువ్వు ఎదిగిన తర్వాత నీకు అనుభవం వస్తుంది, ఎప్పుడు కాదు. ఇంకా మీకు ఆ అనుభవం ఉందా అని అడిగేవాడంట. ఎవరు? ఈ సుందర్ సింగ్ గారు బాలుడిగా. అయితే వాళ్ళకు ఆ అనుభవం లేదు కనుక, మాకు లేదయ్యా ఆ అనుభవం అని చెప్పేవాళ్ళంట. ఈయన ఒకరోజు, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనబడు అని అన్నాడంట. లేకపోతే నేను చచ్చిపోతాను, నా జీవితమే వేస్ట్ అని అన్నాడు. ఒకరోజు ఉదయాన్నే లేచి చల్లనీళ్ళతో స్నానం చేసి, ఈరోజు నువ్వు నాకు కనపడకపోతే నేను చనిపోతానయ్యా అని అన్నాడంట. ఆయన 3ంటికి లేచి ప్రార్థన చేసుకుంటుంటే చీకట్లో ఉన్న ఆయన రూమ్లో ఒక వెలుగు, ఆ వెలుగులో నుంచి స్వరం వినపడ్డదంట. వినపడి, నువ్వు వెతుకుతున్న దేవుడు అయిన దేవునైన యేసును నేనే అని అంటే, ఓ నువ్వు క్రైస్తవులకు దేవుడు కదా, మా దేవుడు కాదే అని అంటే, నిజమైన దేవుడిని నేనే అని చెప్పాడంట. చూడండి, ఈయన వెతికాడు, అందుకే రక్షకుని కనుక్కున్నాడు. నా ప్రశ్న మీకేమిటంటే,
నిజమైన రక్షకుని మీరు కనుగొన్నారా? ఆయన స్వరాన్ని మీరు విన్నారా? ఆయన వార్తను మీరు విన్నారా? మీ హృదయాన్ని ఆయన కర్పించారా? ఆయన మీతో మాట్లాడతాడా? ఆ సంబంధం కలిగి ఉన్నారా? లేకపోతే ఏదో యేసుప్రభు రక్షకుడులే అని మాకు ఊరికే తెలుసులే అని అనుకుంటున్నారా? లేకపోతే మీకు నిజమైన సంబంధం ఉందా అనే ప్రశ్న. ఈ గొర్రెల కాపరులు రక్షకుని వారు చూడడమే కాకుండా రక్షకుని వార్త, ఈ మంచి వార్త, ఈ శుభవార్త, ఈ సువార్తను అందరికీ తెలియజేశారంట. ఈ క్రిస్మస్ సమయంలో దేవుని బిడ్డగా నీకు నాకున్న బాధ్యత ఏమిటంటే, యేసు ప్రభు ఏమన్నాడంటే, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. మనుషులను శిష్యులుగా చేయమన్నాడు. యేసు ప్రభు శిష్యులుగా చేయమన్నాడు. ఆయన చెప్పిందంతా బోధించమన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వమన్నాడు. నువ్వు ఒక క్రైస్తవుడవైతే మీరు చెప్పిన ఆ రక్షకుని నేను కనుక్కున్నానండి, ఆయన స్వరాన్ని నేను విన్నాను, ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయన నాతో మాట్లాడతాడు, ఆయన నా ప్రభువు, నా రాజు అని మీరంటే ఇతరులకు సువార్త చెప్పే బాధ్యత మీ మీద ఉంది. నాకు బైబిల్ అంతా తెలియదండి అని చాలామంది అంటారు. నేను థియాలజీ చదువుకోలేదండి, నేను ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదండి, నాకంత జ్ఞానం లేదండి, నేను చక్కగా నాకు మాటలు సరిగ్గా రావండి, నాకు నత్తండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఇతరులకు చెప్పాలంటే భయం అండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవులు సువార్త ఎందుకు చెప్పారంటే సువార్తను గురించి సిగ్గుపడతారు కనుక చెప్పరు. యేసు ప్రభు నా రక్షకుడని, లోకరక్షకుడని చెప్పడానికి వారి ప్రాణభయం. ఇతరులు వారిని తిరస్కరిస్తారేమో, తిడతారేమో అని భయం. నా గురించి ఇతరులు ఏమనుకుంటారని భయాన్ని గురించి ఇతరులకు చెప్పారండి క్రైస్తవులు. సహోదర సహోదరి, యేసు ప్రభు మాటలు ఏమంటో తెలుసా? నన్ను ప్రజల ముందు ఒప్పుకొని వాడిని తండ్రి ఎదుట, ఆయన దేవదూతల ఎదుట నేను ఒప్పుకోను అని అన్నాడు యేసు ప్రభు. చాలామంది క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉంటారు. ఆయన నా రక్షకుడు, నా పాపాలు గురించి ఆయన మరణించాడు, నా పాపం నుంచి ఆయన నన్ను విడిపించాడు, నన్ను రక్షించాడు, నన్ను విమోచించాడు, నాకు పరలోక రాజ్యం ఉందని చెప్పుకోవడానికి క్రైస్తవులు సిగ్గుపడతారండి. అలాగే సిగ్గుపడితే నువ్వు యేసు ప్రభువుని నిజంగా ఎరిగావో లేదో నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకంటే నిజంగా తిరిగి జన్మించిన వారు ఆ సువార్త గురించి సిగ్గుపడరు. అపొస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? నేను సువార్త గురించి నేను సిగ్గుపడలే అంటాడు. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ అని అంటాడు. నువ్వు సువార్త గురించి సిగ్గుపడుతున్నావా? యేసు ప్రభు గురించి చెప్పడానికి నీకు భయం వేస్తుందా? యేసు ప్రభు గురించి చెప్పడానికి నీకు సిగ్గేస్తుందా? యేసు ప్రభు గురించి చెప్పడానికి నీకు ధైర్యం చాలట్లేదా? యేసు ప్రభు గురించి చెప్తే నేను స్నేహితులను పోగొట్టుకుంటానేమో అని అనుకుంటున్నావా? నా ఉద్యోగం పోద్దేమో అనుకుంటున్నావా? యేసు ప్రభు గురించి చెప్తే నాకేమైనా జరుగుతుందేమో, నాకేమైనా అపాయం, కీడు జరుగుతుందేమో అని అనుకుంటున్నావా? సహోదరుడా, సహోదరి, నీకు నిజంగా ప్రభు రక్షకుడిగా నువ్వు అంగీకరించావా? ఆయన నీ పాపం నుంచే కాదయ్యా, నీ ప్రాణాన్ని కూడా రక్షించడానికి ఆయన సమర్థుడు. ఆయన నీకు మోక్షం, నిత్య జీవమే కాకుండా ఈ జీవాన్ని కూడా కాపాడటానికి ఆయన సమర్థుడు. ఆయన గురించి ఇతరులకు చెప్తే నా ఉద్యోగం పోతుందేమో, మా ఊరిలో నుంచి నన్ను తరమేస్తారేమో, మా వీధిలో నుంచి నాకు శ్రమలు వస్తాయేమో, మనుషులు నన్ను తిడతారో కొడతారో అనుకొని భయపడుతుంటే, సహోదరుడా, సహోదరి, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఆయన గురించి సిగ్గుపడితే ప్రభు మీ గురించి కూడా ఆయన తండ్రి ఎదుట ఆయన నోరు విప్పడండి. ఈయన నా బిడ్డ అని చెప్పడు, ఇతను నావాడు అని చెప్పడు. అందుకే మనం ఇతరులకు మీరు క్రీస్తు వారైతే, పౌలు ఏమంటాడంటే నేను లోకానికి క్రీస్తు సువాసనను అని అంటాడు. ఐఎమ్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్ టు ద వరల్డ్ అని అంటాడు. 2 కొరింథీ 2:14 మీరు క్రీస్తు సువాసనగా ఇతరులకు ఉన్నారా?
మన మాటలను బట్టి, మన ఆలోచనను బట్టి, మన ప్రవర్తనను బట్టి మనం ఇతరులకు సువార్త చెప్పాలి. సువార్తను ఎలాగైనా ప్రకటించాలి. అలాంటి ధైర్యం. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అన్నాడు పౌలు. ఓ అంటు మీ ఇఫ్ ఐ డు నాట్ ప్రీచ్ ద గాస్పెల్ అంటాడు 1 కొరింథీ 9వ అధ్యాయంలో 16వ వచనంలో. సువార్త ప్రకటించాలనే ఆశ నీకు ఉండాలి. లేకపోతే ప్రభు మనల్ని ఆడుకోలేడు. ఈ గొర్రెల కాపరులు వారు ఏదైతే చూశారు, వారిని ఎవరినైతే ఆరాధించారో ఇతరులను చెప్పకుండా వాళ్ళు ఉండలేరండి. సమరయ స్త్రీ గురించి ఒకసారి ఆలోచించండి. సమరయ స్త్రీని యేసు ప్రభు కలుసుకున్న తర్వాత ఈ లోకంలోకి రాబోయే క్రీస్తును నేనే యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్పిన తర్వాత తను నీళ్లు తీసుకోవడానికి వచ్చిన ఆ బిందెను అక్కడే వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళి అందరికీ నా జీవితాన్ని నాకు చెప్పినవాడు నేను చూశాను, నా రక్షకుని మీరు చూడటానికి రండి అని పిలుస్తుందండి. తను వ్యభిచారంలో జీవిస్తుందని అందరికీ తెలుసు, ఊరందరికీ. ఆమె వెళ్ళి తన పాత జీవితం గురించి నా ప్రభువు చెప్పాడు అని ఊరందరికీ చెప్తుంది. చూడండి, అంటే ఆమెకి ఆ భయం లేదు. ఇంకా మనుషులు ఏమనుకుంటారో నా గురించి, ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను రక్షించిన నా రక్షకుని గురించి చెప్పడానికి నాకెందుకు సిగ్గు అనుకొని తను వెళ్ళి ఊరందరికీ చెప్తుందండి. మనుషులు వచ్చి ఏమన్నారో తెలుసా? నీ సాక్ష్యమును బట్టి మేము ఆయన గురించి విన్నాం, కానీ ఇప్పుడు ఆయన మాటలు విని ఆయనే నిజమైన లోకరక్షకుడు అని మేము తెలుసుకున్నామని ఊరంతా కూడా ఒక స్త్రీ సాక్ష్యం ద్వారా, ఒక స్త్రీ యేసు ప్రభుని ప్రకటించడం వలన ఊరంతా కూడా రక్షింపబడ్డది. ఇప్పుడు క్రైస్తవులు చాలామంది నోరు మూసుకొని ఉన్నారండి. క్రైస్తవులు చాలామంది వారు క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. మీ వీధిలో మీరు క్రైస్తవులని మీకు సాక్ష్యం ఉండాలి. మీకు వీధిలో సాక్ష్యం ఉండాలి, మీ ఉద్యోగంలో సాక్ష్యం ఉండాలి, మీ బంధువుల మధ్య సాక్ష్యం ఉండాలి, మీ ఊరిలో మీ పట్టణంలో మీకు సాక్ష్యం ఉండాలి. సాక్ష్యాన్ని మీరు కాపాడుకోవాలి. మీరు ఏమిటో లోకమందరికీ తెలవాలి. మీ కొరకు మీకు యేసు ప్రభు కలిగిన సంబంధం ఏమిటో ఆ సంబంధాన్ని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. మనం ఎంత పాపంలో జీవించామో ఇతరులకు తెలిస్తే మనం పరువు పోద్దని మనం అనుకోకూడదు. ఇలాంటి పాపిని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడని, ఈ పాపిని రక్షించాడని మనుషులు చూడాలి. నికోదేము కూడా అండి ముందు చీకట్లో కలవడానికి వచ్చాడు యేసు ప్రభుని. రాత్రి వేళ ఆయన యేసు ప్రభుతో సీక్రెట్గా మాట్లాడదామని వచ్చాడు. తర్వాత యేసు ప్రభుని వాళ్ళు ట్రయల్ అంటే పరీక్షిస్తుండగా ఏమన్నాడో తెలుసా? ఈ పరిసయ్యులందరితో అంటాడు, చీకట్లో ఎవరు కూడా ఒక వ్యక్తిని ట్రయల్లోకి తీసుకొని రారు కదా, తీర్పులోకి తీసుకొని రారు కదా అని అంటాడు. ఆయన గురించి ఆయన చెప్పేది వినకుండా ఆయన మీద ఎవరు తీర్పు తీర్చకూడదు కదా అని నికోదేమే మాట్లాడుతున్నాడండి. యేసుప్రభు మరణించిన తర్వాత ఆయన ఆ మోటల్ రిమైన్స్ ఆయన బాడీని తీసుకోవడానికి జోసెఫ్ ఆఫ్ అరిమథియా ఆ యోసేపు వెళ్ళి పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత నికోదేము యోసేపు కలిసి యేసుప్రభు ఈ బాడీకి వాళ్ళు ఎంబామ్ చేయడానికి, స్పైసెస్ రోయటానికి, సుగంధ ద్రవ్యాలు పూయటానికి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారండి. అందరి ముందు ఆయన శిష్యుడిగా ఒప్పుకున్నాడు. తన సాక్ష్యాన్ని తను నిలబెట్టుకున్నాడు. నువ్వు నిజంగా ప్రభుని అంగీకరించుంటే, ఆయన రక్షకుడైతే నువ్వు ఇతరులకు చెప్పాలి. యేసు ప్రభు ద్వారా స్వస్థపడిన గుడ్డివాడు, పుట్టు గుడ్డివాడు పరిసయ్యులు పిలిచి ఎవరు నిన్ను బాగు చేసింది అంటే ఆయన ఏమంటాడో తెలుసా? యేసు అని చెప్తాడు. ఆయన పాపి కాదు, ఆయన ఒక ప్రవక్త అని చెప్తాడు. నేను ముందు గుడ్డివాణ్ణి, ఇప్పుడు చూస్తున్నాను. ఐ వన్స్ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ అని సాక్ష్యాన్ని చెప్తాడయ్యా. నీ సాక్ష్యాన్ని గురించి నీకు యేసు ప్రభు ఏమై ఉన్నాడు, యేసు ప్రభు నీకు ఏం బోధించాడు, ఇతరులకు బోధిస్తున్నావా? ఈ సువార్త నీకు రక్షణ దొరికిందని, పాపంలో నుంచి నిన్ను రక్షించాడని,
ఆ రక్షకుడు మీ అందరికీ లోకమంతరికి ఆయన రక్షకుడని నువ్వు చెబుతున్నావా అని ప్రశ్న. చెప్పకపోతే ఈ క్రిస్మస్ సమయంలో ప్రభువా నాకున్న ఈ భయమును తీసివేయి ప్రభువా, ప్రభువా నాకున్న ఈ సిగ్గును తీసివేయి ప్రభువా, నాకున్న ప్రతి అపోహ నుంచి నన్ను తొలగించు ప్రభువా, మీ సువార్తను స్పష్టముగా, మీ వాక్యాన్ని స్పష్టంగా కృపను నాకు దయచేయి ప్రభువా. చూడండి, మీరు సాక్ష్యం చెప్పడానికి, యేసు ప్రభు గురించి చెప్పడానికి మీకు బైబిల్ అంతా తెలియని అవసరం లేదు, ఏదో థియాలజీ చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏదో బైబిల్ కాలేజీ వెళ్ళని అవసరం లేదు. యేసు ప్రభు నీకు రక్షకుడిగా తెలిచుంటే చాలు. నీ పాపములు క్షమించబడ్డాయని నీకు ఆ నిశ్చయత ఉంటే చాలు. నువ్వు బాప్తిసం పొంది ఇతరులు ఎదుట సాక్ష్యం ఇచ్చుంటే చాలు. ప్రభు నీతో అనుదినం మాట్లాడుతూ ఉంటే ఆ సాక్ష్యమే చాలయ్యా. అందుకే మీకు తెలియకపోతే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తలు మీరు చదవండి. యేసు ప్రభు ఎవరో మీరు కనుక్కుంటారు. పత్రికలు చదవండి. అపోస్తలులు సంఘానికి రాసిన పత్రికలు చదివితే ఆయన ఇప్పుడు ఏమి చేస్తున్నాడో మనకు తెలుస్తుంది. ప్రకటన గ్రంథాన్ని చదవండి. ఆయన ఎలా రాబోతున్నాడు, వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని ఎలా స్థాపించబోతున్నాడు, ఏమి జరగబోతుందో, జరగబోయే సంగతులు మీకు అర్థమవుతాయి. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ప్రకటించే క్రైస్తవులు అవుతారు. ఈ గొర్రెల కాపరులు వెళ్ళి ఊరంతటికి చెప్పారంట, ప్రభా నేను ఈ వారంలో ఒక్కరికైనా నీ రాకడ గురించిన సువార్త నేను చెప్పే భాగ్యం నాకు దయచేయని. ఒకరోజు డిఎల్ మూడీ గారు బాగా వర్షం పడుతున్నప్పుడు, ఈరోజు నేను సువార్త చెప్పాలనుకున్నాడు, కానీ బాగా వర్షం పడుతుందంట ఆ రోజు. ఆయనకైతే ఆయన హృదయంలో నేను తప్పకుండా వెళ్ళి చెప్పాలి అని ఆయనకు తృష్ణ ఉంది. అయితే ఆయన గొడుగేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అయితే ఒక వ్యక్తి గొడుగు లేకుండా తడుచుకుంటూ వెళ్తున్నాడంట వర్షం తడుచుకుంటూ వెళ్తుంటే ఈయన గొడుగేసుకొని, ఈయన గొడుగు కిందకి ఆయన తీసుకొని, ఎక్కడికి వెళ్తున్నాం ఆయన అంటే, అది మా ఇల్లు 2 వీధుల తర్వాత ఉంటుంది అని ఆ వ్యక్తి చెప్తే, మీటి దాకా నేను వస్తానని ఆ గొడుగు బట్టి ఆయనతో కొద్దిసేపు నడిచిన తర్వాత, అయ్యా నీకు యేసు ప్రభు తెలుసా అని మాటల్లో మొదలుపెట్టాడంట. ఇంటికి చేరే వరకు యేసు ప్రభు గురించి ఆయనకి చెప్పాడు. చెప్పి ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటే ఆయన అన్నాడంట, అయ్యా నువ్వు కొద్దిసేపు మా ఇంటికి రా అన్నాడంట. ఇక డిఎల్ మూడీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. సువార్త చెప్తే, నేను ఇప్పుడే బాప్తిసం పొందుతానన్నాడు. చూడండి, ఇంటి వెనక ఒక తొట్టి ఉంటే ఆ తొట్టిలో పోయి ఆయన్ని బాప్తిసం ఇచ్చాడట. సువార్త చెప్పాలని నీకు ఆశ ఉండాలి. అప్పుడు వర్షమైనా, ఎండైనా, అనారోగ్యమైనా, మనుషులైనా, ఏ పరిస్థితి అయినా నేను ఆపలేవు. ఇంత మంచి సువార్త మనుషులు నశించిపోతుంటే చెప్పాలనే ఆశ మనకు ఉండాలి, భారం మనకు ఉండాలి. నాకు తెలిసిన ఒక సేవకుడు తిరుపతి దగ్గర ఒక యవనస్తుల మీటింగ్లో సువార్త చెప్తే, ఒక యవనస్తుల మీటింగ్ అయిపోయినాక వచ్చి ఈ వాక్యం చెప్పిన ఈ బోధకుని గల్లా పట్టుకొని, నువ్వు ఎందుకు 2 నెలల ముందు రాలేదు అని అన్నదంట. ఎందుకమ్మా ఏమైంది అని అడిగిందంట. అడిగితే 2 నెల క్రితం నా తల్లి నా తండ్రి ఇద్దరు చనిపోయారు. యేసు ప్రభు లేకుండా వారు నిత్య నరకానికి వెళ్ళారు కదా, 2 నెలల ముందు చెప్పింటే నేను ఈ సువార్తను వాళ్ళకి చెప్పాను అంటే, ఏం చేయాలమ్మా ప్రభు ఇప్పుడు నన్ను పంపించాడు అని ఆమెతో మాట్లాడి ఆమె రక్షణలో వచ్చిన తర్వాత ఆమె అన్నదంట, అయ్యా నువ్వు చెప్పింది నిజమైతే, నరకమే నిజమైతే మనుషులు కాలుతూ ఉంటారు నిత్యత్వం వరకు అంటే, పగిలిన గ్లాసున్న గాజు పెంకులన్నీ పడి ఉన్నా కూడా ఆ గాజు పెంకుల మీద పరిగెత్తుకొని వచ్చి సువార్త చెప్తారయ్యా. ఎందుకంటే నరకం, మనుషులు నిత్యం నరకంలో కాలుతారనే ఆ మాట మీకు నిజంగా తెలిసింటే ఇతరులకు సువార్త చెప్పాలనే ఆ భారం మీకు ఉంటుంది అని అన్నాడు. సహోదర సహోదరి, ఆ భారం మీకుందా? రక్షకుడు వచ్చాడయ్యా, ఆ రక్షణ గురించి మీరు చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.